హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పచ్చిశనగపప్పు కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి. రాగి సంగటికైనా, చపాతీ, పూరి, దోస దేనికైనా సూపర్‌గా ఉంటుందండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు పచ్చిశనగపప్పు, వంకాయ వేసి కర్రీ చేసి పెట్టినానండి. చూడనోళ్ళు ఎవరైనా చూడండి, మన ఛానల్‌లో ఉంది. ఇది మా సైడు బాగా ఫేమస్‌గా తింటా ఉంటామండి. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను దీనికోసము ఒక గ్లాస్ పప్పు అనేది నానబెట్టినానండి. మనకి ఇది ఒక 10 నిమిషాలన్నా నానాలి ఈ శనగపప్పు అనేది. ఇలా ఈ టీ గ్లాస్ నిండా నానబెట్టుకున్నానండి పప్పు. మనకి 10 నిమిషాలు నానితే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కునేసి ఒక 2 గ్లాసులు నీళ్లు వేసుకునేద్దాము. ఈ కూర అనేది గుండాంలో చేస్తేనే బాగుంటుందండి. కుక్కర్లో చేస్తే మనకి మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి శనగపప్పు ఇలా గుండాంలలోనే చేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకునేసి ఇది ఉడుకుతా ఉండంగానే మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము. ఒక మిక్సీ జార్లోకి కొన్ని తెల్లబాయలండి, ఒక 20 దాకా తెల్లబాయలు వేసుకునేసి అలానే కొంచెం అల్లం కూడా వేసుకునేద్దాము. అలానే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకునేద్దాము, చిన్న ముక్కండి అది. అలానే ఒక 5 బాదం పప్పులు కూడా వేసుకునేసి ఒక ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమోటాలు వేసుకోవాలండి. మళ్ళీ మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఇలా కొద్దిగా టమోటాలు వేసుకునేసి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాము. బాదం పప్పు వేస్తే గ్రేవీ అనేది బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకునేసి మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిరప్పొడి, ధనియాల పొడి కూడా మిక్సీలో వేసుకునేసి మసాలా వేసుకునేస్తే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా, మూత పెట్టుకునేసి దీన్ని మళ్ళీ ఒకసారి వేసుకునేద్దాము. నీళ్ళు ఏం అవసరం లేదండి, మనకి ఆల్రెడీ ఇది తేమగా ఉంది కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పప్పును చూద్దాం మనం, శనగపప్పు ఉడికిందా లేదా అని. ఇలా ఒకసారి పప్పును పట్టి చూస్తే తెలుస్తుందండి మనకు ఉడికిందా లేదా అని. చూసారు కదా, ఇంకా ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. 5 నిమిషాల తర్వాత మనకి నీళ్ళు కూడా కొంచెం తగ్గుండాయి కదా, ఇంకొకసారి ఇట్లా కలబెట్టుకునేసి ఒక పప్పుని ఇట్లా నొక్కి చూద్దాము. ఇది మరీ మెత్తగా ఉడకకూడదు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇట్లా మనకి కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను సాల్ట్ వేసుకునేద్దాము. ముందుగానే సాల్ట్ వేయకూడదండి, ముందుగానే వేస్తే పప్పు అనేది ఉడకదు సరిగ్గా, కాబట్టి కొంచెం ఉడికిన తర్వాతనే వేయాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి అవి కూడా కొంచెం చిటపట అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలా అంతా వేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలా అంతా వేసుకునేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకునేసి అలానే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని, కరివేపాకుని ఒకసారి అంతా ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. 5 నిమిషాల తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉడికిపోయింది కదా, అంటే మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకునేద్దాము. ఆల్రెడీ మనము శనగపప్పులో ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము కాబట్టి సాల్ట్, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోవాలండి. ఏది తగ్గినా కూర అనేది టేస్ట్ ఉండదు కదా. ఇప్పుడు ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఈ నీళ్ళను కూడా ఒకసారి ఇట్లా కలుపుకునేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనియాలి. ఆల్రెడీ మనకి శనగపప్పులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు ఆ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు నేను పోసినట్టు ఒక 1/2 గ్లాస్ పోసినాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. మనకి నీళ్ళు కూడా కొంచెం చిక్కబడిపోయి ఉంటాయి. చూసారు కదా, చిక్కబడిపోయి మసాలా కూడా గట్టిగా అయిపోయింది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పులు ఆల్రెడీ ఒక గ్లాస్ వరకు ఉన్నాయి నీళ్ళు, కాబట్టి 2 నీళ్ళు సరిపోతుంది. గ్రేవీ అనేది అంత పలుచగా కాకుండా చిక్కగా కాకుండా. ఇప్పుడు శనగపప్పును కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇట్లా కలుపుకునేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి కూర అనేది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి కూర రెడీ అయిపోతుంది. ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు చింతపండు రసం వేస్తూ ఉన్నాను. చింతపండు రసం అనేది కొద్దిగా వేస్తే కూర బాగుంటుంది. టమోటాలు మనం 2 వేసుకున్నాం కాబట్టి చింతపండు అనేది ఒక చిన్న ముక్క అంత వేయాలి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఒకసారి వేసుకునేసి కలబెట్టి మూత పెట్టి ఉడికించుకునేద్దాం. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి కూర కూడా రెడీ అయిపోయింది చూడండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనము
కొత్తిమీర వేసుకునేద్దాము. నాకైతే ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి పచ్చిశనగపప్పు కూర అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కోడిగుడ్లు కూడా కొట్టి వేసుకోవచ్చండి. అలానే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ఈ కూరను చేసుకొని తిని చూడండి. మనం ఎప్పుడు వడలే కదా పచ్చిశనగపప్పుతో చేస్తాము. ఇలా కూర కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ కూర అనేది మా సైడ్ ఎక్కువగా చేసుకుంటామండి మేము. మా సైడ్ చేసే వంట మీకు చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది.